ఏపీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ద్వారా అమౌంట్ అయితే అందిస్తూ వస్తుంది కదా! ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా మత్స్యకార భరోసా ద్వారా అమౌంట్ అయితే అందివ్వనుంది. వైసీపీ హయాంలో మత్స్యకార భరోసా ద్వారా అందించిన అమౌంట్ అనేది 10,000 కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి అధికారంలోకి వస్తే 20,000 అయితే అందిస్తామన్నారు కాబట్టి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సహాయం అయితే అందివ్వనుంది. ఇక మత్స్యకార భరోసాకి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏప్రిల్ 18వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయనున్నారు. మాక్సిమం ఏప్రిల్ 18వ తేదీని వెరిఫికేషన్ అయితే పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ మత్స్యకార భరోసాకి సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉండనుంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అనుకున్న వారు ఉన్నారో అంటే లిస్ట్‌లో పేరున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బోట్ లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని ఆ వెరిఫికేషన్‌కి అయితే వారందరూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 22వ తేదీన ఈ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించిన లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే డిస్‌ప్లే చేస్తారు. ఒకసారి ఆ తేదీన మీరు లిస్ట్ అయితే వెరిఫై చేసుకోండి. ఇక ఏప్రిల్ 26వ తేదీన మత్స్యకార భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఇక మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రాశారు. అంటే ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోలో ఉన్న విషయాల్ని మెన్షన్ చేస్తూ ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. మన వద్ద జీవో అయితే లేదు గానీ, ఆ ఆర్టికల్‌లో ఏదైతే రాశారో ఆ వివరాలైతే ఒకసారి అయితే చూద్దాం. మత్స్యకార భరోసా అనేది ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే మత్స్యకార భరోసా పథకం ఎలిజిబుల్ అయితే గనక కొన్ని పథకాలైతే సూపర్ సిక్స్ సంబంధించి రావనైతే ఆ జీవోలో ఉన్నట్లుగా అయితే పేర్కొన్నారు. ఆ పథకాలేంటంటే ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, అలాగే నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇలాంటి స్కీమ్స్ అయితే ఎవరైతే మత్స్యకార భరోసా ద్వారా అమౌంట్ అందుకున్నారో అలాంటి వారికైతే అందవు అనైతే ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. గత ప్రభుత్వంలో కూడా ఇలానే చేశారు. ఎవరికైతే గత వైసీపీ హయాంలో ఈ మత్స్యకార భరోసా అమౌంట్ వచ్చిందో అలాంటి వారికి గత ప్రభుత్వంలో రిలీజ్ చేసిన రైతు భరోసా అమౌంట్ అనేది రాలేదు. మేబీ కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ మత్స్యకార భరోసా వచ్చిన వారికి ఇప్పుడు చెప్పుకున్న ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అలాంటి పథకాలకు సంబంధించి ఈ అమౌంట్ అనేది రాకపోవచ్చు. ఇక ఎలక్ట్రిసిటీ బిల్ అనేది యావరేజ్‌గా 300 యూనిట్లు దాటితే వాళ్ళు ఈ స్కీమ్‌కైతే అనర్హులని అయితే చెప్తున్నారు. ఇక 60 సంవత్సరాలు దాటిన వరకు కూడా ఈ స్కీమ్ అయితే ఇనెలిజిబుల్. అంటే ఎవరైతే మత్స్యకార భరోసాకి అప్లై చేశారో వారిలో 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారుంటే వారు ఈ పథకానికైతే అనర్హులైతే అవుతారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి 1,20,000 లోపు, ఇక పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 1,44,000 లోపు అయితే ఉండాలి. ఇక 3 ఎకరాల మాగాని అంటే 3 ఎకరాల పళ్ళ భూమి, 7 ఎకరాల మెట్ట భూమి లేదా 2 కలిపి 10 ఎకరాలు లేదంటే మెట్ట భూమి వచ్చేసి 10 ఎకరాలు. ఇలా ఆ లోపు ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ పథకానికైతే ఎలిజిబుల్ అవుతారు. లేదంటే మత్స్యకార భరోసా పథకానికి ఇనెలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీలో ఎవరికీ కూడా అంటే ఫ్యామిలీ మొత్తం కలుపుకొని హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ రేషన్ కార్డ్ విధానంగా తీసుకుంటారు కదా! అలా ఒక ఫ్యామిలీ యూనిట్‌గా తీసుకొని ఆ ఫ్యామిలీలో ఎవరికీ కూడా టాక్సీ గాని, ట్రాక్టర్ గాని, ఆటో గాని ఉండకూడదనైతే ఆర్టికల్‌లో అయితే రాశారు. ఇవన్నీ కూడా జీవోలో చెప్పిన గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆర్డర్‌లో ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇక అర్బన్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ఇళ్ళైతే ఉండకూడదు అనైతే చెప్తున్నారు. ఇక ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. గవర్నమెంట్ పెన్షన్ తీసుకోకుండా ఉండాలి. అలాగే ఇన్‌కమ్ టాక్స్ అనేది పే చేయకూడదు. ఇలాంటి ఆహ్, రూల్స్ అన్నీ ఫాలో అయిన వారెవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు చెప్పుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, గవర్నమెంట్ పెన్షన్ గాని, ఇన్‌కమ్ టాక్స్ పేరు గాని ఇలాంటి వారెవరు లేకపోతే వారు ఫ్యామిలీ వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పథకానికైతే అర్హులైతే అవుతారు. మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆర్డర్ అయితే నా దగ్గరైతే అందుబాటులో లేదు గానీ, ఇదంతా కూడా న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ని అయితే బేస్ చేసుకొని అయితే చెప్పాను. దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.